హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వై బికాజ్ యు ఆర్ మై ఫ్యామిలీ. మీరు నా ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. అందుకని నా హ్యాపీనెస్ని షేర్ చేసుకునే ముందు ఒక విషయం చెప్తున్నాను, అంటే షేర్ చేసుకుంటున్నాను. మనం పుట్టినప్పటి నుండి మ్యారేజ్ ఏజ్ వచ్చే వరకు సమ్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసుకుంటాం కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యారేజ్ ఏజ్ రాగానే మ్యారేజ్ ఎప్పుడు అని, మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఎప్పుడు అని, ఇంకా పిల్లలు కాలేదా అని, పిల్లలు అయినాక పాపనా బాబా అని, ఇద్దరు ఆడపిల్లలు అయితే అయ్యో ఆడపిల్లలేనా అబ్బాయి లేరా అని, ఇద్దరు అబ్బాయిలు అయితే అయ్యో ఆడపిల్ల లేదా, ఆడపిల్ల అంటే లక్ష్మి కదా, అయ్యో ఆడపిల్ల లేదా, ఇద్దరు అబ్బాయిలేనా అని, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే అని చెప్తే అదృష్టవంతురాలివి అని, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పినా కూడా గవర్నమెంట్ జాబ్ లేదా మరి అని, ఇలా రకరకాల క్వశ్చన్స్తో, మనుషులు వేసే క్వశ్చన్స్తో ఇలా లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటుంది కదా. ఇదంతా మాకెందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ఇలా మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా హ్యాపీనెస్ ఏంటి అంటే, మా బాబు ఇప్పుడు నర్సరీ అండి. ఈ ఇయర్లోనే నేను స్కూల్కి పంపిస్తున్నాను. స్టార్టింగ్ అయితే స్కూల్కు వెళ్ళను అని 3 days వరకు చాలా ఏడ్చాడు. అసలు స్కూల్కి వెళ్తాడా లేడా, చదవడా, అసలు వీనికి చదువు అబ్బుతుందా లేదా అని చాలా భయం వేసింది. చాలా ప్రేయర్ చేశాను మా వాడి గురించి. 4th day ఆ గాడ్ నన్ను కరుణించి 4th day స్కూల్కి హ్యాపీగా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఈరోజైతే వెళ్తున్నాడు, మళ్ళీ రేపు వెళ్తాడా లేదా అని పెద్ద కన్ఫ్యూజ్. స్కూల్కి అయితే వెళ్తున్నాడు, మరి చదువుతాడా లేదా అనే క్వశ్చన్స్ నాలో మొదలయ్యాయి. ఇలా ప్రతి తల్లిదండ్రులకి ఇలాంటి ప్రశ్నలు, భయము మన పిల్లల గురించి ఉంటాయి కదా. నాలా ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేయండి. అయితే అసలు విషయానికి వస్తున్నాను. మా వాడు ఊరికే చదవడం కాదండి, క్లాస్ ఫస్టే వచ్చాడు. అంటే ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాడ్జ్ వచ్చింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. ఈ నర్సరీకి ఫస్ట్ క్లాస్ వస్తే ఇంత హ్యాపీయా అని అనుకుంటారు కొంతమంది. కానీ మన పిల్లలు బాగా చదువుతున్నారు అని అన్నా, వాళ్ళన్నిట్లలో మంచి పార్టిసిపేట్ చేస్తున్నారు అని తెలిసిన, అది నర్సరీ అవుతుంది, 10th class అవుతుంది, ఏ IAS ఆఫీసర్ అవుతుంది, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా హ్యాపీ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎంతైనా మనం తల్లిదండ్రులం కదా. ఇప్పుడు తల్లిదండ్రులు అయితేనే కానీ మన తల్లిదండ్రులు ఎంత ఫేస్ చేశారో మన వల్ల అనేది తెలుస్తుంది కదా. నాకు అనిపిస్తుంది, నేను కూడా చిన్నప్పుడు ఇంకా ఇలా ఫస్ట్ క్లాస్లో మంచిగా చదువుకొని మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే నా పేరెంట్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారో అని ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే అంటారు కదా, అనుభవిస్తేనే కానీ తెలియదు అని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మనం తల్లిదండ్రులు అయినాక పిల్లలే మన ప్రపంచం కదా. వాళ్ళ వల్లే మనకు సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన వాళ్ళని చూస్తూ బ్రతికేస్తాం కదా. థ్యాంక్ యూ గైస్. షేర్, లైక్, సబ్స్క్రైబ్.